ఒక్కొక్కసారి ఏంటంటే సినిమా బాగుందనుకోండి. ఇన్ కేస్ ఆయన గనక ఒక డిస్ట్రిబ్యూటర్ గనక చూద్దామని ముందుగా చూసాడనుకోండి. సినిమా మీద ఆయనకి కొంచెం హోప్ వచ్చిందనుకోండి. ఇవన్నీ ఫ్రీగా చేసేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ వస్తది. రెవెన్యూ ఛాన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఆయన లాభం పొందడానికి లాభం పొందడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి కక్కుర్తి పడ్డు. అంతే. సో, ఎయిదర్ పర్సనల్ రిలేషన్ అన్నా ఉండాలి, లేకపోతే ప్యాకేజ్ రిలేషన్ అన్నా ఉండాలి. ఏదైనా మనీ మ్యాటర్స్ అండి. మనీ మ్యాటర్స్. గ్రేట్. సో, అప్పుడు రిలీజ్ అయిన తర్వాత షేర్, రేషియో వాటెవర్ అవన్నీ కూడా ప్యాకేజ్‌లో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. థియేటర్ కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి అవన్నీ చూసుకుంటారు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు మీరు ఓటీటీకి వెళ్దాం అనుకున్నారు. ఓకే. ఓటీటీ సినిమా రిలీజ్ అయిపోయిందని చెప్పి నాకు తెలిసి ఎవరు కూడా పూలమాలేసి రండి సార్ మీరు సినిమా కష్టం అండి. తీసుకుని ఓటీటీకి వెళ్ళడం అనేది చాలా పెద్ద పని. ఒకటి సపోజ్ మీ సినిమా ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి బజ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్‌గా మీ వెనకాతలే వస్తారు. అట్‌లీస్ట్ బజ్ క్రియేట్ అవ్వకపోయినా ఒక మంచి సినిమా అనే ఒక రివ్యూ బయటకొచ్చినా సరే, సో, వాళ్ళు ఆటోమేటిక్‌గా దానికొక బజ్ ఉంది కాబట్టి వాళ్ళే వస్తారు. ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాహ్! లేదనుకోండి మనం వాళ్ళ వెనకాలే తిరగాలి. దానికి ప్రాసెస్ ఏంటి? ఏముందండి కొంతమంది డాష్‌బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఇలా డాష్‌బోర్డ్ అంటే? అంటే డాష్‌బోర్డ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అన్నా చూడండి కన్సిస్టెంట్‌గా నేను 10 సార్లు వాడి దగ్గరికెళ్ళాను. సో, నాకు ఒక నామినల్ బడ్జెట్‌లో చేస్తున్నాడు నా హెయిర్ స్టైల్ అన్నారు కదా! అవును. అలాగే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక పర్టిక్యులర్ పర్సన్ ఉంటాడు. ఆయన తరపు నుంచి నంబర్ ఆఫ్ మూవీస్ వెళ్తా ఉంటాయి. ఓకే. అంటే సో, ఒక డీలర్ అనుకోండి. వాళ్ళకి ఒక అగ్రిగేటర్ అంటారు. ఓటీటీస్‌కి అగ్రిగేటర్. హ్మ్. మన వాడుక భాషలో డీలర్ మీరన్నట్టు. హ్మ్. లేదు ప్రొఫెషనల్ వర్డింగ్ అంటే అగ్రిగేటర్. హ్మ్. ఓకే. సో, అగ్రిగేటర్ నుంచి నంబర్ ఆఫ్ మూవీస్ ఎళ్తాయి కాబట్టి మనం వాళ్ళకెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళొకసారి చూస్తారు. సో, వాళ్ళకి గనక బానే ఉందనిపిస్తే వాళ్ళు కూడా కొంచెం చార్జ్ చేస్తారు.